హలో ఫ్రెండ్స్, ఈ వీడియోలో 8 మంత్స్ బేబీకి డైలీ వేర్ ఫ్రాక్ ఎలా కుట్టుకోవాలో చూపిస్తున్నాను. ఈ ఫ్రాక్కి జిప్పు వేశాను. జిప్పు ఎలా కుట్టుకోవాలో వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను. ముందుగా నేను ఇక్కడ లైనింగ్ తీసుకున్నాను. లెంత్ వచ్చేసి 12 ఇంచెస్, విడ్త్ వచ్చేసి 7 ఇంచెస్ పెట్టుకున్నాను. ఇప్పుడు 4 ఫోల్డింగ్స్ మీద వేసుకొని షోల్డర్ లెంత్ 4 ఇంచెస్, నెక్ 2 ఇంచెస్ పెట్టుకున్నాను. ఆర్మ్ హోల్ వచ్చేసి 4 ఇంచెస్, నెక్ డీప్ 3 ఇంచెస్ పెట్టుకున్నాను. ఆర్మ్ రౌండ్, నెక్ రౌండ్ డ్రా చేసుకోవాలి. ఇక్కడ ఆర్మ్ హోల్ కట్ చేసుకుంటున్నాను. ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ తీసుకొని సేమ్ కొలతలతో కట్ చేసుకోవాలి. ఇక్కడ బ్యాక్ నెక్ డౌన్ 2 ఇంచెస్ పెట్టుకుంటున్నాను. అలాగే ఫ్రంట్ నెక్ వచ్చేసి 3 ఇంచెస్ పెట్టుకున్నాను. ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ని కూడా కట్ చేసుకోవాలి. నడుము దగ్గర 1/2 ఇంచు క్రాస్గా కట్ చేసుకోవాలి. అలాగే షోల్డర్స్ దగ్గర కూడా 1/2 ఇంచు క్రాస్గా కట్ చేసుకోవాలి. ఇది వచ్చేసి బ్యాక్ పార్ట్. దీనికి జిప్ వేయటం కోసం ఇలా మిడిల్లో కట్ చేసుకోవాలి. హ్యాండ్స్ వేయటం కోసం 10 ఇంచెస్ లెంత్, 4 ఇంచెస్ విడ్త్ క్లాత్ తీసుకున్నాను. హ్యాండ్స్ కోసం ఇలా క్రాస్గా డ్రా చేసి కట్ చేసుకోవాలి. ఇప్పుడు స్కర్ట్ కోసం ఒకే క్లాత్ 42 ఇంచెస్ లెంత్, 11.5 విడ్త్ తీసుకున్నాను. ముందుగా లైనింగ్ క్లాత్ షోల్డర్స్ జాయిన్ చేసుకోవాలి. ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ షోల్డర్స్ కూడా జాయిన్ చేసుకోవాలి. ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ని రైట్ సైడ్ ఉంచి దానిపైన లైనింగ్ క్లాత్ని రివర్స్లో ఉంచాలి. ఇప్పుడు బ్యాక్ సైడ్ ఓపెన్ చేసిన దగ్గర నుంచి నెక్ రౌండ్ చుట్టూతా కుట్టాలి. అలాగే హ్యాండ్స్ 2 కూడా కుట్టాలి. ఇప్పుడు ఫ్రంట్ సైడ్ నుంచి హ్యాండ్స్ ద్వారా బ్యాక్ సైడ్ 2 పార్ట్స్ తీసుకురావాలి. ఈ విధంగా ఇలా ఐరన్ చేసి ఉంచుకోవాలి. ఇప్పుడు నేను హ్యాండ్స్ తీసుకుంటున్నాను. ఇవి బుట్ట హ్యాండ్స్ పెట్టాలనుకుంటున్నాను కాబట్టి ఈ హ్యాండ్స్కి కింద సైడు కుచ్చు పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక 1 ఇంచ్ క్లాత్ తీసుకొని రివర్స్ సైడ్లో ఈ కింద సైడు కుట్టుకోవాలి. ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా కుట్టుకోవాలి. ఇలా 2 హ్యాండ్స్ కుట్టుకున్న తర్వాత బాడీ పార్ట్ తీసుకొని దానికి యాడ్ చేయాలి. మీరు కావాలనుకుంటే హ్యాండ్స్ జాయిన్ చేయకుండా ఈ ఫ్రాక్ని ఇలాగే కుట్టుకోవచ్చు. హ్యాండ్స్ జాయిన్ చేసిన తర్వాత సైడ్స్ కూడా కుట్టుకోవాలి. ఇప్పుడు మనం ఫస్ట్ కట్ చేసి పెట్టుకున్న బాటమ్ క్లాత్ తీసుకొని ఒక సైడు కుచ్చు కోసం లూజ్ కుట్టు వేసుకోవాలి. ఇప్పుడు ఒక దారపు పోగు పట్టుకొని కుచ్చు వచ్చే విధంగా లాగాలి. ఇప్పుడు ఈ క్లాత్ని సరి చేసుకుంటూ బాడీ పార్ట్కి యాడ్ చేయాలి. ఇప్పుడు ఫ్రాక్ని రివర్స్లో తిప్పి బ్యాక్ సైడ్ బాడీ పార్ట్ నుండి బాటమ్ పార్ట్ వరకు కుట్టుకోవాలి. జిప్ని రివర్స్లో ఉంచి జిప్కి 2 వైపులా స్టిచ్చింగ్ చేసుకోవాలి. జిప్ని ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా కుట్టుకోవాలి.
ఫ్రాక్కి కింద వైపు చుట్టూతా అంచులు కుట్టుకోవాలి. ఇప్పుడు ఫ్రాక్ రెడీ అయిపోయింది.